తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ అదే కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యన కాలంలో బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. అంతమంది ఉన్నా అక్కడ బీఆర్ఎస్ కొట్టే దెబ్బకి బెత్తరపోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి గచ్చిబౌలి ఇష్యూలో వచ్చేటప్పటికి జంతువులకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు ఒరిజినల్ అయ్యి ఉంటాయి. అట్ ద సేమ్ టైం 70 to 80% ఫేక్ ఉన్నాయి. నెమళ్ళు, ఏనుగులు, జింకలు, సింహాలు ఇవన్నీ తిరుగుతున్నట్టుగా చిత్రీకరించబడినటువంటి వాటి గురించి ఆన్సర్ చేశారు. అది వాస్తవంగా ఏంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం, ఆ స్థలంలో చెట్లు పెద్ద అయ్యటం, అక్కడ కొన్ని రకాలైన జంతువులు ఆటోమేటిక్గా అడవిలాగా తయారైపోయినప్పుడు వస్తాయి. దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతూ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అటాక్ చేస్తుంటే అదేదో రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరినో ఒకళ్ళని పెడతాడులే, వాళ్ళు వచ్చి మాట్లాడతారులే అన్నటువంటి రూట్లో ఉంది తప్పించి స్వీయ బాధ్యతలు తీసుకోవట్లేదు. ఇది రేవంత్ రెడ్డిలో వచ్చినటువంటి ఒక ఆగ్రహం. తాజాగా శాసనసభాపక్ష సమావేశాలు అదే ఓ పక్కనే మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతున్నటువంటి వేళ ఫస్ట్ టైం చాలా ఘాటుగా, అంటే ఇప్పటిదాకా ఏంటంటే భయంగానే ఉండేవాడు. గెలిచి ముఖ్యమంత్రి అయినా కూడా అధిష్టానం ఏదన్నా అంటుందేమో, లేదా అధిష్టానానికి వెళ్ళి ఫిర్యాదులు ఇస్తారు, ఇట్లాంటి భయం ఉండేది. ఇప్పుడు మరి భయం పూర్తిగా పోయినట్టుంది. పూర్తి ధైర్యంగా ఎమ్మెల్యేలకి పూర్తి క్లాస్ పీకారు. మీరందరూ స్పందించకపోతే ఎట్లా, అసలు కొంతమంది సోషల్ మీడియా అకౌంట్లో మెయింటైన్ చేయట్లేదు, అందరూ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయాలా, లేకపోతే కనుక నడిపించుకుంటూ ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు వెంటనే తీవ్రంగా స్పందించాలా, ఎందుకు స్పందించట్లేదు, పార్టీ అంటే కమిట్మెంట్ లేకపోతే ఎట్లా అంటూ క్లాస్ పీకారు.